ఒక నెటిజన్ కు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చందన అనే ఒక నెటిజన్ ఒక బాగా నిర్మితమైన పెద్ద పెద్ద భవనాలున్న ఒక సిటీని వీడియోని చూపెడుతూ మనం అమరావతిని ఎప్పటిలోగా ఇలా చూడవచ్చు అని ఒక ప్రశ్న అడిగారు. నారా లోకేష్ గారు దానికి సింపుల్ గా 15 ఏళ్ళు ఇవ్వండి మాకి అంటూ కోరారు. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. గతంలో నారా లోకేష్ గారు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇలాంటి ట్వీట్లు చేశారు, అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఏ విధంగా ఎగతాళి చేశారు వంటి మొత్తం ట్వీట్లన్నీ బయటికి తీసి పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి కౌంటర్లు వేస్తూ ఉన్నారు. వాటిలో కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చూస్తే ఇప్పటికీ 7 ఏళ్ళు అయ్యాయి, ఇంకో 15 ఏళ్ళు సరిపోతాయా అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించారు. వామ్మో, అంత అవసరం ఏముంది లోకేష్ గారు, మావిగాన్ ఐడియా సూపర్ కదా, అన్ని ఉన్నాయి, కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మెరుగులు దిద్దితే సరిపోతుంది, 15 నెలల్లో సూపర్ రాజధాని, అమరావతి గుంటల్లో నీళ్లు తోడుతూ ఇంకెన్నాళ్ళు టైంపాస్ బ్రో అంటూ ఒక నెటిజన్ స్పందించారు. మరో నెటిజన్ అయితే కాస్త ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఆమె సింపుల్ గా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, అమరావతిని మనం ఎప్పట్లోగా ఇలా చూడగలుగుతామని ఆమె సింపుల్ గా ప్రశ్నిస్తూ ఉంటే మీరు సమాధానం చెప్పడానికి 15 ఏళ్ళు అడుగుతున్నారు అంటూ సెటైరికల్ గా ఒక నెటిజన్ స్పందించారు. మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వాడుతున్నారు నారా లోకేష్ గారికి కౌంటర్ ఇవ్వడానికి. 2014-19 మధ్య 15 ఏళ్ళు ఇవ్వండి అన్నారు, 2024-29 మధ్య ఇంకో 15 ఏళ్ళు ఇవ్వండి అంటున్నారు, మళ్ళీ వీళ్ళు గెలిచినా సరే ఇంకో 15 ఏళ్ళు ఇవ్వండి అని అడుగుతారు అంటూ ఒక మీమ్ కూడా, ఫన్నీ మీమ్ కూడా అక్కడ పెట్టారు. వావ్, విజనరీ మేస్త్రి అంటే మీరేనా మేస్త్రి గారు అంటే విజనరీ మేస్త్రి, ఆంధ్ర రాజధాని కడుతున్న తమ్ముడు డిస్టర్బ్ చేయకు అని, అంటే ఇవన్నీ అడగద్దు, డిస్టర్బ్ చేయొద్దు, నేను రాజధాని కడుతున్నాను అన్నట్టుగా ఒక మీమ్ను కూడా తయారు చేసి పెట్టారు. అన్నిటికి మించి గతంలో విజయవాడ మెట్రో గురించి నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అధికారంలో ఉండగా నారా లోకేష్ గారు 2016లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్వీట్ చేశారు. 12 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్ మెట్రోని పూర్తి చేయలేకపోతున్నాయి, ఇప్పటికే అది ఒక కలగానే మిగిలిపోయింది, 19 నెలల్లో టీడీపీ గవర్నమెంట్ విజయవాడ మెట్రోని కంప్లీట్ చేయబోతోంది, 2018 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయబోతోంది అని నారా లోకేష్ గారు 2016 జనవరి 13న ఒక ట్వీట్ చేశారు. కానీ ఈ రోజు వరకు అక్కడ మెట్రోకి అసలు పునాదిరాలు కూడా పడలేదు. కానీ 2018 నాటికి పూర్తి చేసి చూపిస్తాం, టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో హైదరాబాద్ మెట్రోను పూర్తి చేయలేకపోయామంటూ అప్పట్లో నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రస్తావిస్తూ ఉన్నారు నెటిజన్. 12 ఏళ్ళు అయిపోయింది టీడీపీ వైసీపీ గవర్నమెంట్, అమరావతి బస్ స్టాండ్ ఇలా ఉంది, ఇక 3 ఏళ్ళు మాత్రమే మిరాకిల్ కి మిగిలి ఉంది అని ఇంకో నెటిజన్ స్పందించారు. అమరావతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 2 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు 7 ఏళ్లలో 8,000 కోట్లు ఖర్చు చేశారు, ఈ లెక్కన 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే ఎన్ని ఏళ్లు పడుతుంది అని మరో నెటిజన్ ప్రశ్నించారు. విజయవాడ మెట్రో గురించి 2015 ఏప్రిల్ 27న నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. 2019 నాటికి విజయవాడ మెట్రోని మేము పూర్తి చేసేస్తాం, జూన్ నుండి పనులు కూడా మొదలు కాబోతున్నాయని 2015 ఏప్రిల్ 27న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ 2018 డిసెంబర్ నాటికే మా విజయవాడ మెట్రో పూర్తి అవుతుందని కూడా ఆ తర్వాత 2016లో కూడా ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు. కానీ ఇప్పటి వరకు విజయవాడ మెట్రో అన్నది ఎక్కడుందో ఎవరికి అందజిక్కని అంశం. పైగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ విజయవాడ మెట్రో అన్నది ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మధ్యలో ఆగిపోయింది అని చెప్పడానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు, ఎందుకంటే అసలు మొదలే పెట్టలేదు. నారా లోకేష్ గారు కూడా ఏం చెప్పారు, 2018 డిసెంబర్ అంటే మేము అధికారం దిగిపోయే నాటికే విజయవాడ మెట్రో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ అది ఎక్కడ ఉందో కూడా అందజిక్కని పరిస్థితి. దాంతో పాటు అమరావతి రాజధాని ఏ సిటీ పోలికలతో కడతామన్న దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ప్రకటనలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్లను కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఇదో మిరాకిల్. నిజంగా చెప్పాలంటే బాహుబలి డిజైన్లు బాగున్నాయి. బాహుబలి సినిమా రాజమౌళిని పిలిపించినప్పుడు అమరావతి శ్రీలంక మాస్టర్ ప్లాన్ ఒక సందర్భంలో, అమరావతి కజక్ మరోసారి, టోక్యో స్థాయి రాజధాని, షాంఘై తరహాలో అమరావతి, సింగపూర్ తరహాలో అమరావతి నిర్మాణం, ఇస్తాంబుల్ తరహాలో అమరావతి, అసెంబ్లీకి వజ్రకాంతి, ఇలా ప్రతి 6 నెలలకోసారి ఒక్కో దేశానికి సంబంధించిన నగరాలతో పోలుస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు ఇచ్చారు. ఇది ప్రజల్ని ఎంత తక్కువ అంచనా వేయడం. మనం 6 నెలల క్రితం, కొన్ని నెలల క్రితమే పలానా దేశపు రాజధాని పోలికలతో అమరావతి ఉంటుందని చెప్పాం కదా, 6 నెలలు తిరగక ముందే మళ్ళీ ఇంకో దేశపు రాజధాని తరహాలో అంటే ప్రజలు ఏమనుకుంటారో అన్న ఇది కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి పత్రికల్లో వాటిని ప్రముఖంగా ప్రస్తావించడం. 2014-19 మధ్య ఇలాగే కాలయాపన చేశారు. సో ఇప్పుడైతే ఆ పని చేయలేకపోతున్నారు. చాలా మీమ్స్ కూడా పెడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఓరి సూరిబాబు ఏంటిది అని ఒక మీమ్ పెట్టేశారు. బాలకృష్ణ గారి మీమ్, నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్, బాబు గారు నువ్వు కూటమి ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏదైనా చేయొచ్చన్నా, ఉంటేనే కష్టం, అంటే మీరుంటే మాత్రం ఏది కాదని ఒక నెటిజన్. పృథ్వీ మీమ్, టీడీపీ అధికారంలో ఉంటే
అది అవ్వదమ్మా. నారా లోకేష్ గారు ఇచ్చిన ఈ రిప్లైకి 1000కి పైగా కామెంట్లు వచ్చాయి. దాంట్లో కనీసం 10% కామెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, నారా లోకేష్ గారు చేసిన ఈ వ్యాఖ్య మీద విశ్వాసాన్ని ప్రదర్శించలేదు. అందరూ కూడా మేము నమ్మం, ఇదంతా మీరంతా టైం పాస్ చేస్తున్నారు, కబుర్లు చెప్తున్నారు అంటూ మొత్తం నెగిటివ్ గానే రియాక్షన్ ఉంది. ఒకసారి నారా లోకేష్ గారు తాను ఇచ్చిన రిప్లైకి కింద కామెంట్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే ఈ అంశం మీద, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల మీద పబ్లిక్ ఏ స్థాయిలో నమ్మకం కోల్పోయారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది.